కానీ ఇంతకుముందు ప్యాడీ సెంటర్ అనుకోండి, సోయా సెంటర్ అనుకోండి, ఓన్లీ పిఎస్ తీసుకున్న తర్వాత డీసీఎం సొసైటీకు డీసీఎం ఉండే అది మొత్తం ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి చేసిన తర్వాత మహిళా సోదరులకు, ఐటీపీ వాళ్లకు, ఎస్డీ వాళ్లకు ప్రతి ప్యాడీ సెంటర్ ఇయ్యాలా వాళ్ళ కమిషన్ దొరుకుతుంది. ఆ కమిషన్ ప్రకారం వాళ్ళు ముంగట ఒకసారి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కలగన్నారో దాని ప్రకారం మన రైత ముదూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తి చేసేసి పిఎస్ తీసుకోండి, ఐటీపీ కొన్ని సెంటర్స్ ఇవ్వడం అనేది మహిళా సోదరులు. ఇంకా ఎవరైనా మహిళా సోదరుల వాళ్ళు ఇంకా ఈ సెంటర్స్ కావాలంటే ఖచ్చితంగా ఆ సొసైటీకి క్యాన్సిల్ చేసేసి మీకు ఇవ్వాలని సభాముఖంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళల్లో